10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని, కేవలం కార్పొరేట్ వాళ్లకే మేలు చేశారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మద్దతుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్, కేంద్రంలో నరేంద్ర మోదీ, అదానీ, అంబానీలకు దోచిపెట్టారని విమర్శించారు. ఇవన్నీ కూడా అందరి చేతులపైకి చెప్పాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ప్రాంతానికి సంబంధించిన ఒక నవోదయ పాఠశాలను మన గోదావరి పవిత్రమైన గోదావరి, ఇక్కడ మొత్తము డ్రైనేజ్ వాటర్, ఆ వాటర్, వీటర్ వాడతారు. ఒక 10 సార్లు బీజేపీ వచ్చి ఈ గోదావరి పక్కన హారతిలు చేసిన అయ్యారమ్మా, చేసిన ధరంపుల చేసి ప్రక్షాళన చేస్తాను, దాని యొక్క ప్యూరిఫైడ్ చేసి ఆ గోదావరి యొక్క స్వచ్ఛతను కాపాడుతా అన్నారు. ఏమైందమ్మా? దయచేసి మీరు ఆలోచన చేయండి అమ్మా. చెప్పినటువంటి మాట ఏది అమలు చేయనటువంటి పార్టీలు రెండు. మనం 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మన ముఖాన్ని చూడలే. మన ఎవరు కూడా పేదవారికి ఇల్లు కూడా ఇవ్వాలి, ఒక స్థలం కూడా ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. లాస్ట్కు మన రాత్రి 9 గంటల తర్వాత పోతే బస్సులు ఉన్నాయి. మన బస్ డిపో ఉన్నదా మనకు? జగిత్యాల అక్కడ చుట్టపోలు ఇంటికాడ 9 అంతేనా కదమ్మా? మరి ఒక మంత్రి ఆయన కూడా జైలు ఉన్నాడట, ఇప్పుడు వచ్చామంటాడు. ఒక మాట మాట్లాడతారమ్మా, చివరిగా చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా. శ్రీమంతునికి పేదవారికి పోటీ అంటాడు. ఆయన పేదవాడంటే మా డాక్టర్ వివేక్ గారికి తనయుడు వంశీకృష్ణ శ్రీమంతుడు అని మాట్లాడతారు. మేము చెప్తున్నామా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి ఉన్నతమైన స్థాయి విలువలతో పెద్దలు వెంకటస్వామి గారు, వివేక్ గారికి, వినోద్ గారికి ఏదైతే పెంపకం ఉన్నదో మేము దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా చెప్తున్నాం. ఎంత కష్టపడతారో మాకు తెలుసు. వివేక్ గారు ఎవరు ఫోన్ చేసినామా, నేను చెప్తున్నాను, ఎవరు ఫోన్ చేసినా మీరు ఇప్పుడు ఫోన్ చేయండామా, ఇప్పుడు అటెండ్ కాకపోతే వాళ్ళు ఏ రాత్రి తిరిగి ఫోన్ చేస్తాడమ్మా అని చెప్పామని సమస్య ఏందని చెప్తాడు. ఇంత దేశంలో ఇంత ఇంపార్టెంట్ నాయకుడు అయినప్పటికీ కూడా నియోజకవర్గం సంబంధించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వారు ఎవరు ఫోన్ చేసినా చేస్తాడు. వారు పార్లమెంట్గా ఓడిపోయిన తర్వాత కూడా విశాఖ ట్రస్ట్ పెట్టి అక్కడ పేదవారికి ఎక్కడ అవసరం ఇక్కడ బోర్వెల్స్ వేయించిండు, ఎక్కడ స్కూల్ పిల్లలు కింద కూర్చొని చదువుకుంటాడు, బెంచీలు కూడా ఇప్పించాడు. అమ్మా, ఇన్ని విధాలు ఆదుకున్నటువంటి నాయకుడు, మరి వారి కొడుకు, వారెవరు కూడా పోటీలో ఉంటారని చెప్పి అడగలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు అడిగాడు, ఇక్కడ వంశీకృష్ణ ఇతను గెలుస్తారు, వేరేటోళ్ళు గెలిచే అవకాశం లేదని చెప్పి అడిగితే అప్పుడు ముందుకు వచ్చిండు. దయచేసి ఈ మాట పూటొక మాట మాట్లాడటోళ్ళు, నేనేం లేదు పేదవాడు అన్నటువంటి, ఇలా పేదవాడు అనే కొప్పులేశ్వరకు కోట్లాది రూపాయల ఇల్లు ఎట్లొచ్చినాయి, హైదరాబాద్లో కోట్లాది రూపాయల విల్లాలు ఎట్లొచ్చినాయి, కోట్లాది రూపాయల ఫామ్ హౌలు ఎట్లొచ్చినాయి, కోట్లాది రూపాయల గోదావరి ఇల్లు ధర్మాల భూములు ఎట్లొచ్చినాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా, దయించి. అమ్మా, అమాయకంగా మాట్లాడుతున్నా దారు ఏం లేదని మొన్నడా విషయంగా అమ్మా, విశాఖ మనది కొప్పుల ట్రస్ట్ పెట్టిండా పెట్టలేదమ్మా. ఇప్పుడు ఏమైందమ్మా, కొప్పుల ట్రస్ట్ ఎడిపోయిందమ్మా. ఆ కొప్పుల ట్రస్ట్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయమ్మా? అమ్మ లంచాలు తీసుకున్న పైసలు ఆ కుప్పల ట్రస్ట్ జమ చేస్తే అవి అలా పావుల మంది ప్రజలకు పంచుడు. కుప్పల ట్రస్ట్ పేరు మీద 75% జమ చేసుడు. అమ్మ వాళ్ళ భార్య స్నేహాలతో ఉంటుంది, వాళ్ళ పేరు మీద పైసలు జమ చేసుడు. అది కథ. ఇప్పుడు ఆ కుప్పల ట్రస్ట్ ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. ఈ విధంగా మోసాలు చేసినటువంటి వ్యక్తి ఆయనే. ఒక విధంగా బీజేపీ అని చెప్పేసి ఏదైతే దేవుని పేరు చెప్పి వస్తున్నారు. మా 4 సంవత్సరాలు 8 నెలలు మేము అధికారంలో ఉంటామమ్మా. మీ దయధార మీ లక్ష్మణ్ కుమార్గా ధర్మపురి ఎంఆర్ఆర్స్ పక్కన ఇల్లు ఉంటామా. ఎవరు వచ్చినా, ఎవరు మాట్లాడడానికి వచ్చినా, ఎవరు కష్టం చెప్పుకుంటారు, మీకు అందుబాటులో ఉంటా. మీరు మాకు అవకాశం ఇస్తే మీ కష్టాలు దూరం చేసేటువంటి ముందున్న బట్టి దూరం చేస్తాము. ఎక్కడ ఎన్నుకోపోము. గెలిచి 4 నెలలు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం కానీ తప్ప ఎక్కడికో పోయి ఉండలేదమ్మా. దయచేసి మీరందరూ పెద్ద మనసుతోని వంశీకృష్ణ ఎంపీని గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికి ఒక్కసారి చేతుల పైకి చేస్తామా. చేతి గుర్తుకే. మంచినీటి సౌకర్యం కల్పించాలి, ఈ ప్రాంత ప్రజలకు రోడ్లు వేపియాలి. ఇవన్నీ కూడా నిరంతరం ముఖ్యమంత్రి గారు కొట్లాడుతుంటాడు. ఎందుకు? ప్రజల సేవ చేయాలని చెప్పి మీకోసం కొట్లాడతారు. మీరందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో లక్ష్మణ్ కుమార్ గారికి గెలిపించిండ్రు. మరి అప్పుడు గెలిపించినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈశ్వర్ వచ్చి అడుగుతున్నాడు. మొన్న ఒకసారి 2018లోనే ఓడిపోయిండు. అసలు లక్ష్మణ్ కుమార్ పైన ఓడిపోయిండు. కానీ అప్పుడు బ్యాలెట్ బాక్సెస్ ఇక్కడక్కడ చేసి అధికారంలో ఉండే కదా, ఏం చేయలేదు. ఆయనకు తెలుసు ఓడిపోతున్నా అని తెలిసినాక కూడా ప్రజలకు ఏం చేయలేదు.
కానీ ఏం చేసిండంటే ఒక్క పని చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి లింక్ టు ప్రాజెక్ట్ అని చెప్పి మస్తు కమిషన్లు దోచుకున్నాడు. ఒక్క బొట్టు నీళ్ళు వచ్చినాయమ్మా రాలేదు, కానీ కమిషన్లు అయితే వచ్చినాయి ఆయనకు. ఇప్పుడు ట్రస్ట్ల కమిషన్లు దోచుకున్నాడు. ఇంకొక విషయం చేసిండు, అదే లింక్ టు అని చెప్పి అక్కడ రైతులకు 350 ఎకరాలు స్వాధీనం చేసుకొని వాళ్ళకి అందరికీ అన్యాయం చేసిండు. అవునా కదా? మన ప్రాంత ప్రజలకు ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారు కోరడం జరిగింది, మా ప్రాంతానికి మాకు ఒక పత్తిపాక రిజర్వాయర్ కావాలని చెప్పి ఆయన కోరడము, ముఖ్యమంత్రి స్పందించి సరే మీ ప్రాంతానికి ఒక పత్తిపాక ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఇస్తాయని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అదే మీరు అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టాలి కదా. అక్క పెద్దక్క అసలు చేయలేపలేదు. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు అన్నారు 8,500 రూపాయలు మహిళలందరికీ. అమ్మా అదే ఒక్క నిమిషం, కేసీఆర్ ఏమన్నాడు? అదే తల్లి 10 సంవత్సరాలు ఎవరిని గెలిపించింది మీరు? కేసీఆర్ని ఇక్కడ గెలిపించిండ్రు, నరేంద్ర మోడీని ఢిల్లీలో గెలిపించారు. ఏమైనా చేసిర్రా వీళ్ళిద్దరు? ఏం చేయలేదు. ఇప్పుడు మేము వచ్చినాము, ఓ అక్క ఇప్పుడు మేము వచ్చినాము, ఎన్ని నెలలు అయిందమ్మా వచ్చి? 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ కోడే వచ్చింది. ఎలక్షన్ కోడ్ వస్తే దేవుడు కూడా పైకి వెళ్ళి వచ్చి మనకేం చేయలేడు. అవునా కదా? అయితే ఇప్పుడు మనం పిల్ల పుడుతుందమ్మా, నడవాలంటే ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం కావాలి. ఆ అక్కనేమో ఇప్పుడే నడిపిమని అంటుంది, అవుతుందా? మీరు ఎప్పుడు అవుతుందా? కాదు అది. అందు ఓమా అదే చెప్తున్నా. ఓమా 10 సంవత్సరాలలో మీకు పెన్షన్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఇచ్చిండ్రు మీరు, కోడ్ వచ్చింది. కోడ్ తర్వాత కొంచెం సమయం ఇవ్వాలి కదా. ఇవ్వకుంటే గాయి చెప్తే అవుతుందా? అవును చెప్పి నిజంగా చెప్పండి, గాయి చెప్తే ఏమన్నా అవుతుందా మీకు? ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ ఏమన్నాడు, నేను ఇక్కడ ఎమ్మెల్యేను, క్యాంప్ ఆఫీస్లో ఉంటా. ఓ తల్లి, ఓ అరే మీరు మాట్లాడకండి, నేను మాట్లాడతా, వాళ్ళకి సమాధానం ఇస్తా. మీరు అందరు కూడా మీరు నన్ను 5 సంవత్సరాలు గెలిపించిందమ్మా, 3 నెలలే అన్ని చట్పట్ అంటే అవుతుందా? కాదు. మీరు కొంచెం సమయం ఇవ్వండి, మీతో ఉంటాడు, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు. మీ అందరికీ కూడా మీకు 8,500 రూపాయలు మీ అకౌంట్లో రాకుంటే మీరు ఆయనను అడగాలి, మీకు ఇందిరమ్మ ఇల్లు రాకుంటే ఆయనను అడగాలి. అవునా కదా? అదే అన్ని కాంట్రాక్టర్ల ప్రాజెక్టులమ్మా.